హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న ప్రజలకు వచ్చేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి అధికారులు అయితే రీవెరిఫికేషన్ కోసం వస్తున్నారు. మరి రేషన్ కార్డు సర్వే లాగా కండక్ట్ చేస్తున్నారు. ఈ సర్వేలో మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డు దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయత్తమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన విచారణకు సిద్ధమవుతుంది. అంటే దరఖాస్తులు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులు వచ్చేసి మీ ఇంట్లో అయితే చిన్న సర్వే లాగా కండక్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని క్షేత్రస్థాయి పరిశీలించిన తర్వాతనే మీకు కార్డు వస్తుందా రాదా అనేది టిక్ పెట్టుకుంటారు. అయితే రేషన్ కార్డులు వచ్చేసి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభ, కుటుంబ సర్వే ఈ విధంగా చాలా రకాలుగా అప్లై చేసుకున్నారు. ఓన్లీ మీ సేవ ద్వారా చూసుకుంటే 2,50,000 కుటుంబాలు అయితే అప్లై చేసుకున్నారు. సో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికైతే అధికారులు వస్తారు. దరఖాస్తుల స్థితిగతులపై ఆరా తీస్తారు. అంటే మీ ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు ఏంటి, కారు ఉందా, బైక్ ఉందా, విద్యుత్ బిల్లులు తదితర వివరాలు నమోదు చేస్తారు. ఇవన్నీ చెక్ చేసి టిక్ పెట్టుకుంటారు. ఇంటి యజమాని ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. సో మీకు ఇంట్లో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చెక్ చేస్తారు. ఇన్కమ్ బేస్డే కదా రేషన్ కార్డు ఇచ్చేది. గ్రామాలలో అయితే 1,50,000 లోపల ఉండాలి, పట్టణాలలో అయితే 2 లక్షల లోపు ఉంటేనే మాకు రేషన్ కార్డు వస్తుందని ఇంత ముందుకు ఒక కండిషన్ అయితే చెప్పినట్టు గుర్తు. ఒకవేళ కుటుంబ సభ్యుడు కనుక సర్వేకి వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే ఫోన్లో వివరాలు అయితే సేకరిస్తారు. మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న 2,50,000 రేషన్ కార్డులలో 1,35,000 ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లోనే అప్లై చేసుకున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం కూడా 20 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. ఈ 20 లక్షల మంది యొక్క అప్డేట్ అనేది చెక్ చేస్తున్నారంట. వాళ్ళే కూడా రీచెక్ చేస్తున్నాము, ఇస్తాము రిజల్ట్ అన్నట్టు చెప్తుంది గవర్నమెంట్. రేషన్ కార్డు వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని భావిస్తున్న వారు కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ ధృవపత్రాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని వేచి చూస్తున్నారు. ఏం లేదు, ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఖరీదైన వస్తువులు ఏంటి, కారు ఉందా, బైక్ ఉందా, విద్యుత్ బిల్లు ఉందా, మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తున్నారు, ఇట్లా అన్ని క్వశ్చన్స్ అయితే అడిగి మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీ స్థితిగతిని తెలుసుకున్న తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత మాత్రమే రేషన్ కార్డు ఇస్తామని అయితే ఈరోజు ప్రకటించింది. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ని చదువుకోండి. ఈరోజు అన్ని పేపర్లు అదే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.